ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఆకృతిని బట్టి మనకు నూతన ఉదయకాలాన్ని పరిశుద్ధ దినాల వేకుని రీత్యా ఆయన సముఖంలో మనం ఉండడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడైన యేసయ్య శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులు కండి, మంచి ఆశీర్వాదాలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షం చదివే మాట వీరికి జాగ్రత్తగా గమనించాలని వాక్యంలో పాలుభక్షులు మనం చేస్తూ ధ్యానవాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చదువుతా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి మీ వద్ద ఒత్తులు కానీ వారు క్రూరమైన తోడేళ్ళు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు, మీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తి మందుడ, మహోన్నతమైన నీ ప్రేమను బట్టి కృప ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు వినిపింపజేస్తూ లోతైన మర్మాలు గ్రహించగలిగే శక్తిని మాకు అనుగ్రహిస్తుంది. స్తోత్రం. ఈ దినం కూడా అటు నీ కృప దయచేయమని బలపరచమని యేసయ్య శక్తిగల నామములు ప్రార్థన తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకునే వాక్య భాగం మనందరూ తెలుసు కదా, ఎవరితో మాట్లాడారు అనేటువంటి ఆ ఆలోచన కనుక మనము చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటి హెచ్చరించినటువంటి ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏంటంటే, మనము సులువుగా అబద్ధ ప్రవక్తలను గుర్తించాలి. ఆయన హెచ్చరిక అదే, మీరు గుర్తించలేరు, సులువుగా గుర్తించలేనటువంటి అబద్ధ ప్రవక్తల గురించిన హెచ్చరిక. క్రైస్తవ ఆలోచన పరులలో ఒకరైనటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ స్కెఫర్ అనేటువంటి ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనము సత్యం కొరకును మరియు మోసపూరితమైన సిద్ధాంతములను విరోధముగా మాట యందును మరియు ఆచరణ యందును మన విశ్వాసాన్ని తేటపరుచుకొని పోతే మనము రాబో తరానికి సువార్తకు మధ్య గోడ కట్టువారు ఉంటామని చెప్పి హెచ్చరించాడు. పిల్లల ఏ సిద్ధాంతానికైనా సరే పరీక్ష ఏంటి, అసలైన పరీక్ష ఏదైనా ఉందనంటే దానివల్ల కలుగుతున్నటువంటి ఫలము లేక ఫలితం మీదే ఆధారపడి ఉంటుంది. మనము అడగాల్సినటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ సిద్ధాంతాన్ని లేఖనాలు బయలుపరుచున్నదా లేక ఒకని సొంత ఆలోచనలు లేక అనుభవాలను బయలుపరుచుకున్నదా అనేది. ప్రియుల క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అంటే విశ్వాసమునందు అభివృద్ధి చెందడం దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రత్యక్ష గుడారము ఒక అందమైనటువంటి దృశ్యాన్ని మనకు చూపిస్తూ ఉంది వాక్యంలో. దాని యొక్క వెలుపటి ఆవరణము సూర్యకాంతితో ఉంటుంది, లోపలి ఆవరణములో దీపకాంతి ఉంటుంది. అంతర్భాగము అంటే అతి పరిశుద్ధ స్థలములో ఏ కాంతి కూడా ఉండదు. అతి పరిశుద్ధ స్థలములో ఒకడు వెలుచూపాలని కాకుండా విశ్వాసాన్ని బట్టి నడుచుకోవలసి ఉందని వాక్యం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడు రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప అరుదైన అనుభవాన్ని పొందుకున్నాడు. ప్రభువు మీదకి ఆ మహిమ అనేది దిగివ రావడం చూశాడు. తండ్రి స్వరాన్ని వినడం వంటి అత్యంత ప్రేరణతో కూడిన అనుభవాలను భక్తుడైన పేతురు గారు పొందుకున్నాడు. అయితే క్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా రుజువు చేయడానికి దర్శనాలు స్వరముల మీద అంటే వాటికంటే కూడా అధికంగా లేఖనములు ఏదైతే చెప్పబడిందో ప్రవచన వాక్యము బలమైనటువంటి సాక్ష్యమును ఆయన చూపిస్తున్నాడు తన పత్రికలో. ఈ దినాల్లో అనేక మంది బోధకులు తాము పొందినటువంటి దర్శనాలు మరియు వినటువంటి స్వరములు ఏమండి పరలోక ప్రయాణాలు అమోఘమైనవిగా
చూపిస్తూ వాటిని బట్టి ప్రజలు విశ్వసింపకపోతే దేవుని తీర్పులు, ఆయన అసంతృప్తి వారి మీదకి వస్తుందని చెప్పి భయపెట్టేటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక ప్రక్క ఏంటంటే దర్శనములు ప్రత్యక్షతలన్నీ కూడా కలిగినటువంటి అపోస్తులైనటువంటి ఆ పౌలు వంటి అపోస్తులని యొక్క వినయ స్వభావం కూడా మనం చూడాలి. ఆయన అనేకమైనటువంటి సంగతులు దేవునికి తెలుసు, అతని బలహీనత ఏంటో తెలుసు, అతని అతిశయం ఏంటో తెలుసు. ఏమండి, అయితే ఆ యొక్క వినయ దేవునికి తెలుసు, నాకు తెలియదు అన్నాడు. పౌలు ఏమన్నాడు? అంతా దేవునికే తెలుసు, నాకేం తెలియదు అని అంటాడు. అతని యొక్క అతిశయము అంటే అతని బలహీనతలు, నిందలు, అవసరతలు, ఏమైనా హింసలు, ఉపద్రవాలు, ఇబ్బందులు, ఇంకా చాలా వాటి అన్నిటిలో కూడా కనబడతా ఉండేది అతని అతిశయం. అతని ముగింపు మాట ఏంటంటే నేనేమీ కాదు. నేను అనేది ప్రియులరా పూర్తిగా తనలో నుండి తీసేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు పరిశుద్ధమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి గల కారణం, నేటి దినాల్లో కూడా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు చాలామంది వస్తున్నారు. అయితే వాళ్ళు వచ్చేది ఎలా అంటే గొర్రెల వల్ల వస్తున్న వినయంగా, కానీ లోపల మాత్రం వాళ్ళ స్వభావము మంచిది కాదు అనేటువంటి సత్యాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనం గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లల మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఈ దినాల్లో కూడా మనకు అద్భుతములు, సూచక్రియలు అవసరమే. అయితే మార్టిన్ లూథర్ అనేటువంటి మహాశయుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, లేఖనములతో సరితూగనటువంటి ఏ బోధ అయినా సరే, అది అనుదినము అద్భుతాలు కుమ్మరిస్తున్నా సరే, దాన్ని త్యజించి తీరాలన్నాడు. ప్రవచించడం అనేది పరిశుద్ధాత్మని వరం. అయితే వీళ్ళు గమనించి ఏ ప్రవచనమైనట్టు కూడా వాక్యముతో సరి చూడకుండా అంగీకరించొద్దు. ప్రతి ఒక్కరం కూడా చాలామందికి సొంత అనుభవాలు ఉన్నాయి, దర్శన భాగ్యం కొంతమందికి ఉంది. అయితే ఏది వచ్చినా, నీకు దర్శనం వచ్చినా, నీకు ప్రవచనం చెప్పాలనుకున్నా, అది వాక్యముతో సరిచూగుతుందా లేదా, వాక్యానుసారమా కాదా అని నీవు చెప్పగలగాలి. దానినే మిగిలిన వారు కూడా అంగీకరించడానికి ఇష్టపడరు. కనుక ఉన్ని వస్త్రాలు ఉన్నటువంటి తోడేళ్ల వంటి అబద్ధ ప్రవక్తలు రానున్న దినాలు ఏమంటే ప్రస్తుతానికి ఆయా చోట్ల ప్రారంభమవుతూ ఉన్నాయి. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ప్రభువారు. కానీ ఉదయకాల సమయంలో వాక్యం మనం ఒకవేళ మన మధ్యలో అలాంటి పరిస్థితి ఉంటే కనుక, ఉన్ని వస్త్రాలు వేసుకుని తోడేలు స్వభావం వంటి ప్రవక్తలు ఎవరైనా వస్తుంటే కనుక, వాటిని వాక్యానుసారంగా సరిచూసి వాక్యానుసారంగా గుర్తించి వారికి దూరంగా ఉందాం, ప్రభుని వెంబడిద్దాం. దేవుడి మాటలు మనకు గుర్తించును కాక. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినములో నూతన ఉదయకాల సమయంలో అబద్ధ ప్రవక్తలను గురించి విలువైన మాటలు విన్నాం, లోతైన అనుభవాలు. నాయన, మేము గుర్తించాలంటే మాలో వాక్యానుసారం నిశ్చితం ఉండాలని సత్యాన్ని ప్రకటించావు. నీకు స్తోత్రాలు. నీ మాట వింటున్న బిడ్డలందరి జీవితం ఫలింపచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్ను ఆరాధిస్తూ వాక్యం వింటున్న వారందరినీ ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.